సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినాలు మరి 9వ రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఈ రోజు ఉదయకాలము చెప్పిన మాట మరలా రాత్రి ఈ విమోచన దినాల్లో కూడా మీతో మాట్లాడడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. కీర్తనకారుడు 31వ కీర్తన 24వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున్న ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఈ చదువుబడిన మాటల్లో మనం చూసినట్లయితే చక్కని మాట దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, యెహోవా కొరకు కనిపెట్టువారులారా. ఈ మాటలో ఏం అర్థం ఇస్తున్నదంటే, కనిపెట్టుట అంటే నిరీక్షించుట అనే మాట మనకు కనబడుతుంది. అవును, దేవుని బిడ్డలైన మనము అనేక విషయాల్లో ఈ కార్యాల కొరకు మనం నిరీక్షించే వారిగా ఉంటాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున్న ధైర్యం వహించండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కొరకు ఎదురు చూడడం వల్ల దేవుడు గొప్ప కార్యాలు, దేవుని కొరకు కనిపెట్టడం వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూడగలుగుతున్నాం. మరి కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనతో చెప్తున్న మాట అదే. ఏమనంటే యెహోవా కొరకు కనిపెట్టుట. 33 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 33 అధ్యాయము 18వ వచనంలో చూస్తే, వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నామో వారి మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. అవును, చాలా మంది బిడ్డలు దేవుని కృప కొరకు, దేవుడు మా బిడ్డల విషయంలో, మా కుటుంబ విషయంలో మేలు చేయాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో యెహోవా దృష్టి అటండి వారి మీద ఉందట. యెహోవా కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తోంది. కనుక దేవుని పిల్లలైన మనం ఆయన కొరకు కనిపెట్టడం ద్వారా, ఆయన కొరకు ఎదురు చూచడం ద్వారా దేవుడు మేలులు పొందుకోవచ్చు. బైబిల్ చెప్తా ఉంది కదా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే యెహోవా నీ కొరకు నా ప్రాణం కనిపెడుతుంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెడుతూ ఉంటారట. నిజమే, కావలి వారు రాత్రి టైంలో వారు కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి ఆ భయముతోనూ ఆ వణుకుతో వారి జీవితాలు ఉంటాయి. కానీ ఉదయం కొరకు వారు కనిపెట్టినప్పుడు వారిలో మళ్ళా తిరిగి ధైర్యము, సంతోషం పడుతూ ఉంటుంది. ఈ రోజున ఒక నిరీక్షణతో మనం కనిపెట్టడం వల్ల, నిరీక్షణతో మనం ఆయన ఎదురు చూడడం వల్ల ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు అనే మాట రాయబడింది. చాలా మంది అనుకుంటారు, మమ్మల్ని ఎవరూ చూడట్లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అంటారు. ఒకసారి ఒక మాస్టర్ అటండి పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చి, ఇది ఎవరూ చూడకుండా, ఎవరికంట పడకుండా మీరు దీన్ని తినమని చెప్పి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చారట. వారి ఇంటికి వెళ్ళి ఎవరి మట్టుకు వారు ఒకరి గదిలో తలుపేసుకుని, ఒకరు మంచం పైన దుప్పటి కప్పుకుని, ఒకరు మంచం కింద, ఒకరు ఆయా స్థలాల్లో ఎవరికంట పడకుండా అందరూ చాక్లెట్లు తిన్నారట. నెక్స్ట్ డే మాస్టర్ అడిగారట, అబ్బాయి మీకు ఇచ్చిన చాక్లెట్లు మీరు తిన్నారా అంటే, అందులో ఒక అబ్బాయి తీసుకొచ్చి మళ్ళీ చాక్లెట్ మాస్టర్కి ఇచ్చేసాడట. ఎరా అందరూ తిన్నారు కదా, నువ్వెందుకు తినలేదంటే ఆ అబ్బాయి చెప్పాడట, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి తిందామన్నా, నేను ఏం చేద్దామన్నా ఒక ఆయన నన్ను చూస్తున్నాడండి, ఆయన కళ్ళు కప్పి నేను తినలేకపోయినండి అన్నాడట. ఎందుకు నిన్ను చూస్తుంది ఎవర్రా అని అడిగితే దేవుడండి అన్నాడట. పిల్లలు చిన్నవాడు దేవుడు చూస్తున్నాడనే భయము ఆ బిడ్డలో ఉంది. అలాగే దేవుని పిల్లలైన మన జీవితాల్లో కూడా ఆయన కృప కొరకు కనిపెడుతున్న వారి మీద కూడా ఆయన దృష్టి ఉంచి ఉన్నాడని చాలా చక్కటి మాట రాయబడ్డది. కనుక నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన కృపలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని దృష్టి ఉంచిన దేవుడుగా ఉన్నాడు. అందుకే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కన్నులు మన మీద ఉన్నాయని లేఖనాల్లో చెప్పబడుతుంది. దేవుని ఎదుట నిలబడాలి అంటే గనుక కొరింథీ రాసిన పత్రికలో ఉంటది, విశ్వాసము కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుస్తుంది. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే అని కొరింథీ పత్రికలో సెలవిస్తూ ఉంటది. కనుక దేవుని పిల్లలైన మనము
యెహోవా కొరకు కనిపెట్టే వారిగా ఉన్నాం గనుక, అనగా ఆయన కొరకు నిరీక్షించే వారిగా ఉన్నాం గనుక మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయవాడే ఉన్నాడని లేఖనాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కనుక దేవుని పిల్లలు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా ఆయన కొరకు కనిపెడుతున్నాం. నీ కుటుంబంలో దేవుడు ఒక కార్యం చేయాలి, ఆయన కొరకు కనిపెడుతున్నాం, దేవుడి అద్భుతం జరిగించాలని. తప్పక నీ జీవితంలో ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందువలన దేవుని వాక్యం అదే చెప్తా ఉంది, యెహోవా కొరకు కనిపెడుతున్నావు గనుక నీ హృదయాన్ని ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నాడు. నిజమే, ఈ రోజున ఎవరెవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వారందరూ హృదయంలో ధైర్యం తెచ్చుకుని ఆయన కృపలో మనం ముందుకు సాగినట్లయితే దేవాతి దేవుడు మనందరి కుటుంబాలకి మేలు చేయును గాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ విమోచన దినాల్లో ప్రభా, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, మీరందరూ మనసును ధైర్యం తెచ్చుకోమని మీరు చెప్పి ఉన్నారు. కనిపెట్టుట అంటే నిరీక్షించుట అని మీరు మాతో మాట్లాడారు. అవును, నీ కొరకు నీ కృప కొరకు కనిపెట్టే వారి మీద నీ కనుదృష్టి నిలిచి ఉంటుందని నేను మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కనుక ఎవరెవరైతే తండ్రి నీ కొరకు కనిపెడుతున్నారో, ఏ సహాయము ఏ కార్యము జరగాలని ఎదురు చూస్తున్నారు, వారందరి జీవితాలు ఆ కార్యాలు నెరవేర్చి మీ నామానికి మహిమ తీస్తున్నామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.